అందరికీ నమస్తే. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయిపోయినాయి. లేటెస్ట్‌గా మనకు ఏపీలో ఎలక్షన్ అయిపోయింది. ఆల్రెడీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. మంత్రివర్గం, డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు. అంతా అయిపోయింది. రిజల్ట్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సరే అక్కడక్కడ రివెంజ్ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి పాలనలో మధ్యలో. కానీ పాలన నడుస్తుంది. ఏపీలో కూడా పాలన స్టార్ట్ అయింది. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం రాజకీయాలు ఇంకా కొత్త ఉడుకుతున్నాయి. దాని ఎఫెక్ట్, ఆ ఎలక్షన్స్ ప్రచారం ఎఫెక్టు ఇంకా సినిమా ఇండస్ట్రీలో కక్షలు, కారుణ్యాలు, రకరకాల వ్యవహారాలకు దారితీస్తున్నట్టుగా కనిపిస్తుంది. నా వెనుక ఫోటో చూస్తే మీకు అర్థం కావచ్చు. యాంకర్ శ్యామల, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ. ఎందుకు నేను ఈ ఫోటోగ్రాఫ్ పెట్టి ఈ సబ్జెక్ట్ చెప్తున్నానంటే, ఎలక్షన్స్లో సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, బుల్లితెర అంటే టీవీలు, ఈ ఎంటర్టైన్మెంట్ టీవీలు, యాంకర్స్, రకరకాల వాళ్ళు, మనం జబర్దస్త్ వాళ్ళని కూడా చూసినాం కదా, అందరూ రకరకాలుగా విడిపోయి రకరకాల పార్టీలకు ప్రచారం చేసిండ్రు. కొందరు వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసిండ్రు, కొందరు టీడీపీకి, కొందరు పవన్ కళ్యాణ్కు, జనసేనకు అనుకూలంగా డైరెక్ట్గా ప్రచారం చేసిండ్రు. మన తెలంగాణలో అయితే పెద్దగా ఉండవు ఈ ఇట్లాంటి ప్రచారాలు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, సీరియల్కి సంబంధించిన వాళ్ళు ప్రచారం చేయడాలు ఉండవు. మనోళ్ళే రఫ్ అండ్ టఫ్ కొట్టుకుంటారు. కానీ ఏపీకి వచ్చేసరికి వీళ్ళు పెద్ద సెలబ్రిటీస్. ఈ సెలబ్రిటీస్ అంతా కూడా స్టార్ కంపెనీలుగా పనిచేస్తారు అక్కడ ఏపీలో. కాబట్టి ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు, ఎవరికి నచ్చిన నాయకునికి వాళ్ళు పోయి ప్రచారం చేస్తున్నారు. దానిలో యాంకర్ శ్యామల వైసీపీకి అనుకూలంగా పనిచేసిండ్రు, ప్రచారం చేసిండ్రు. డైరెక్ట్గా వైసీపీలో జాయిన్ అయిన ఫోటోనే ఇది. పవన్ కళ్యాణ్కి అనుకూలంగా జబర్దస్త్ కమెడియన్స్ మొత్తం ఆల్మోస్ట్ ఆర్పి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ మనకు అనిపించే వాళ్ళందరూ చాలామంది పోయి పవన్ కళ్యాణ్కు ప్రచారం చేశారు. ఇంకా కొంతమంది ఉన్నారు. అలీ కూడా చేసిండు. అలీ కూడా ఎక్కడో దగ్గర మీటింగ్లో పార్టిసిపేట్ చేసినట్టు వైసీపీకి అనుకూలంగా. ఆయన వైసీపీ ఫస్ట్ నుంచి కూడా వైసీపీ నుంచి పోటీ చేస్తారు అలీ అనుకున్నారు, కమెడియన్ అలీ. కానీ చేయలేదు, ఆయనకు అవకాశం రాలేదు. ఇక అట్లే చూస్తే 30 years ఇండస్ట్రీ ఉంటాడు కదా, ఏం పేరు ఆయన పేరు, 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఉంటాడు కదా, పృథ్వీ. ఆయన ఫస్ట్ వైసీపీలో ఉండే, ఆయనకు నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చిన అప్పట్లో. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఒక ఆడియో బయటికి రావడం, ఆ తర్వాత ఆయన మళ్ళీ టీడీపీలో చేరడం, టీడీపీకి ప్రచారం చేశారు. ఇదంతా ఎలక్షన్స్ ముందు జరిగిన వ్యవహారాలు. ఇవంతా కూడా ఎలక్షన్స్ ముందు చాలా వ్యవహారాలు జరిగినాయి. మిగతా టీములు, ఇటు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసిన జబర్దస్త్ టీం సభ్యులంతా యాంకర్ శ్యామలను ట్రోల్ చేసిండ్రు, యాంకర్ శ్యామలను టార్గెట్ చేసిండ్రు సోషల్ మీడియాలో. తర్వాత టీడీపీకి సపోర్ట్ చేసిన పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు అటు ఇటు యాంకర్ శ్యామలను వాళ్ళు కూడా టార్గెట్ చేసిండ్రు. ఇదంతా జరిగిపోయింది. ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, అన్నీ అయిపోయినాయి. అయినా సరే సినిమా ఇండస్ట్రీలో ఆ రాజకీయాల హీట్ తగ్గలేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేసిన పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎవరు, జబర్దస్త్ నటీనటులు కావచ్చు, పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, వాళ్ళు ప్రచారం చేసిన పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. శ్యామల ప్రచారం చేసిన వైసీపీ ఓడిపోయింది. ఇప్పుడు ఏమైందంటే, సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా యాంకర్ శ్యామల టార్గెట్గా రాజకీయాలు నడుపుతుంది. యాంకర్ శ్యామలకు ఎక్కడ అవకాశం లేకుండా చేయాలన్న ఒక కుట్ర. దానికి ఏమి జీవోలు ఉండవు, దానికి ఏమి సర్క్యులేషన్స్ ఉండవు. అంతా జరిగిపోతుంది. కొన్ని టీవీలలో నాకు తెలిసిన కొంతమంది చెప్పింది నాకు, కొన్ని టీవీలు ఉంటాయి, మన ఎంటర్టైన్మెంట్ టీవీలు ఉన్నాయి కదా, ఎంటర్టైన్మెంట్ టీవీలు, కొన్ని టీవీలలో యాంకర్ శ్యామల గతంలో చేసినాయి, ఇంకా టెలికాస్ట్ కానివి, టెలికాస్ట్కి రెడీగా ఉన్న కొన్ని ప్రోగ్రామ్స్ను రీషెడ్యూల్ చేసి మళ్ళీ రీషూట్ చేస్తున్నారంట. ఎందుకంటే ఈమె కనబడొద్దు అని, యాంకర్ శ్యామల కనబడొద్దు. మరి అక్కడి నుంచి ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు ఇచ్చినరా యాంకర్ శ్యామల కనబడొద్దని? లేకపోతే యాంకర్ శ్యామల కనబడితే అక్కడి నుంచి మా మీద అనవసరంగా కుట్ర, అక్కడి నుంచి ఏదో జరుగుతుంది మా మీద, గవర్నమెంట్తో మేమెందుకు చెడిపోవాలి, గవర్నమెంట్తో మేమెందుకు బ్యాడ్ కావాలనే ఉద్దేశంతోనో తెలియదు. యాంకర్ శ్యామల అంటే అందరు యాంకర్ లాగానే కదా. యాంకర్లు ఏం ప్రోగ్రామ్స్ చేస్తారు? సినిమా ఆడియో ఫంక్షన్స్, సక్సెస్ఫుల్ ఫంక్షన్స్, లేకపోతే ఇంకా రకరకాల ఎంటర్టైన్మెంట్ జోన్స్, పాడతా తీయాలంటి ప్రోగ్రామ్స్, అట్లాంటివి చేస్తూ ఉంటారు. అట్లాంటి ప్రోగ్రామ్సే చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ మళ్ళీ రీషూటింగ్ చేస్తున్నారట, యాంకర్ శ్యామల కనబడొద్దు అని. కనబడితే అక్కడి నుంచి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భయం, లేకపోతే వాళ్ళ ఆదేశాలు ఇచ్చినా కూడా తెలియదు, వైసీపీకి ప్రచారం చేసిన వాళ్ళు కనబడొద్దు అని. కానీ ఈ సినిమా కళాకారులకు, మనమంతా సినిమా కళాకారులం, లేకపోతే ఒక చెట్టు కింద పెరిగిన వాళ్ళం, ఒక చెట్టు కింద బతుకుతున్న వాళ్ళం అనేది ఉండదా?
వాళ్ళేదో రాజకీయాలు చేసుకుంటే మీరు సరే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా రాజకీయాలకు అతీతం కాదు కాబట్టి మీరు ఒక్కొక్కరు ఎవరికి నచ్చిన పార్టీ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ పోతారు, ఎవరికి నచ్చింది వాళ్ళు నడుస్తూ ఉంటుంది, అదంతా కామన్. ఇప్పుడు రోజా డైరెక్ట్గా వైసీపీ నుంచి మంత్రి కూడా అయింది కదా, రోజా రేపు వచ్చి జబర్దస్త్లో యాక్ట్ చేయదా? చేయొచ్చు కదా జడ్జిగా, మళ్ళీ చేస్తారని కూడా ప్రచారం కూడా జరుగుతుంది ఆల్రెడీ. పృథ్వీరాజు మొన్నటిదాకా వైసీపీలో ఉండి మళ్ళీ టీడీపీకి పోయిండు, మొన్నటిదాకా వైసీపీ గవర్నమెంట్ ఉండే, పృథ్వీరాజుకు అవకాశాలు రాలేదా? లేకపోతే ప్రకాష్ రాజును ఉదాహరణ తీసుకుందాం. ప్రకాష్ రాజు తెలుసు కదా మీకు, ఆయన బీజేపీ వ్యతిరేకి, ఫస్ట్ నుంచి బీజేపీ వ్యతిరేకి. ఆయన కొంత కాంగ్రెస్కు సపోర్ట్గా ఉంటాడు, కమ్యూనిస్టు వాది. మరి ఇప్పుడు ఏపీలో అయితే కాంగ్రెస్ అధికారంలో రాలేదు, కమ్యూనిస్టు అధికారంలో లేరు, బీజేపీ కూటమి కదా వచ్చింది. మరి ప్రకాష్ రాజు కూడా బ్యాన్ చేసేస్తారా? ప్రకాష్ రాజు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ అవకాశం లేకుండా చేసేస్తారా? ప్రకాష్ రాజును బ్యాన్ చేసేస్తే మొత్తం పంపించేస్తారా ఆయన కూడా, ఆయన వాళ్ళ రాష్ట్రానికి? లేకపోతే ఒకవేళ జగన్ గెలిచింటే ఇప్పుడు ఈ జబర్దస్త్ బ్యాచ్ మొత్తం ఇంటికానే ఉండిపోయేదా? జబర్దస్త్ బ్యాచ్ టీవీలో కనబడకుండా టీవీ మేనేజ్మెంట్సో లేకపోతే సినిమా ప్రొడ్యూసర్లో వాళ్ళంతా డిసైడ్ అయ్యేవాళ్ళ ఈ సినిమా వీళ్ళెవరు కనబడొద్దు, వీళ్ళంతా యాంటీ గవర్నమెంట్కు అంటే ఓడిపోయిన పార్టీకి ప్రచారం చేశారని? ఎందుకు ఇట్లాంటి సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటి రాజకీయాలు ఇంకా ఎందుకు నడుస్తున్నాయి? కొన్ని దినమున్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యిండ్రు, ప్రొడ్యూసర్స్ వాళ్ళ సెల్ మొత్తం కూడా, అల్లు అరవింద్ గారు అందరూ పోయిండ్రు. మరి వాళ్ళందరూ జగన్, వాళ్ళంతా చంద్రబాబు అభిమానులు, వాళ్ళంతా పవన్ కళ్యాణ్ అభిమానులా? వాళ్ళు ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళంతా ప్రొడ్యూసర్స్ అయినప్పుడు దీనిలో రాజకీయాలు ఎందుకు? అంతకుముందు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళు పోయి కలవలేదా? చిరంజీవి లాంటి వాళ్ళు పోయి కలిసిండ్రు కదా, పోయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సంక్షేమాలు ఏంది, సినిమా ఇండస్ట్రీకి ఏమి కావాలి, బెనిఫిట్స్ ఏం కావాలి గవర్నమెంట్ నుంచి మాట్లాడుకోలేదా? ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, ఇవాళ ఉన్న ప్రభుత్వం రేపు ఉంటుందని గ్యారెంటీ ఏముంది? ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి రేపు ఉంటుందని గ్యారెంటీ ఏముంది? కానీ సినిమా ఇండస్ట్రీస్ కళామ తల్లి, మేమంతా కళామ తల్లి బిడ్డలం, మేమంతా ఇది మేమంతా అదని చెప్పుకుంటారు కదా. కొంతమంది తప్పు చేసే వాళ్ళు ఉంటారు, డ్రగ్స్ కేసులు ఇరుకున్న వాళ్ళు. సినిమా ఇండస్ట్రీలో ఇవి కామన్ కదా, డ్రగ్స్ కేసులు ఇరుక్కోవడము లేకపోతే మోసాలు చేయడము. అట్లాంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో, మళ్ళీ అవకాశాలు ఇస్తారు వాళ్ళకి. కానీ ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఎందుకో ఇంకా ఆ రాజకీయాల మనసులో పెట్టుకొని అనవసరమైన రప్చర్ ఒకటి సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ మీద జనాలకు మంచి అభిప్రాయం ఉండదు. నిజానికి నాకు ఈ వీడియో చేయడం కూడా ఇంట్రెస్ట్ లేదు. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పెంట, అభిమానులు అనే వ్యవహారాన్ని నడుపుకుంటూ అభిమానులను పెట్టుకొని వాళ్ళని సమాజానికి కొంతమంది సేవ చేయొచ్చు, అది కూడా వాళ్ళు సంపాదించిన దానిలో ఎంత సేవ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సమాజం మీద బతకడం అంటే ఏంది? డైరెక్ట్గా జనాల నుంచి డబ్బులు గుంజే కదా సినిమా ఇండస్ట్రీలో బతికేది ఎవరైనా కూడా. ఏమన్నా ఇంకా వేరే ఇండైరెక్ట్గా కూడా కాదు, డైరెక్ట్గా మనం టికెట్ పెట్టి సినిమా కొంటాం, మనం టికెట్ పెట్టి టాటా స్కైయో టాటా ప్లేనో రకరకాల రీఛార్జ్ చేసుకుంటే సీరియల్స్ వస్తాయి. ఆ ప్రోగ్రామ్స్కు ఆడియో ఫంక్షన్స్కి పోయే వాళ్ళు కూడా డైరెక్ట్గా టికెట్ కొనుక్కొని పోతారు అభిమానం అనే పిచ్చితో. డైరెక్ట్గా సమాజం ఇది పడి బతికే డిపార్ట్మెంటు లేకపోతే పడే రంగం ఏంటంటే సినిమా రంగం. ఇంకా వేరేమైనా కొద్దిగా ఇండైరెక్ట్గా కొద్దిగా అటు కొద్దిగా ఇటు రకరకాల ఇండైరెక్ట్ ఉంటుంది, కానీ వీళ్ళు డైరెక్ట్గా జనాల మీద వాడి బతుకుతారు. మళ్ళీ వీళ్ళు రాజకీయాలకు అతీతంగా ఉండాలి కదా. రాజకీయాలు చేసినప్పుడు రాజకీయం వరకే ఉండాలి. రాజకీయ నాయకులే మొత్తం రాజకీయాలు మర్చిపోయి ఈ పార్టీలో గెలిచిన ఆ పార్టీలో గెలిచిన ఈ పార్టీలకు మొన్నటిదాకా భాషతో తిట్టుకున్న వాళ్ళు మళ్ళీ అదే భాషలో పోయి వాళ్ళని కౌలించుకొని తిరుగుతున్నారు. మొన్నటిదాకా పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడుకున్న వాళ్ళు, తిట్టుకున్న వాళ్ళు, పిచ్చి పిచ్చిగా చెప్పులతో కొట్టుకున్న వాళ్ళు కూడా పోయి మళ్ళీ కౌలింతలు చేసుకుంటలేరా? మరి రాజకీయాలకు నాయకులకు అతీతమా మీరు? రాజకీయాలకు రాజకీయ నాయకులే ఎప్పుడో దండేసి సమాధి కట్టి వాళ్ళ పనాలు చేసుకుంటుంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఏమైంది? సినిమా ఇండస్ట్రీ అంతా రాజకీయాల మీద ఆధారపడి బతుకుతుందా? ప్రభుత్వాల మీద ఆధారపడి బతుకుతుందా? జనాల మీద ఆధారపడి బతుకుతుండ్రు మీరు. అట్లాంటప్పుడు ఓడిపోయిన పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళకు అవకాశాలు లేకుండా చేయడం, రాకుండా చేయడం ఏంది ఈ కాలంలో? ఇంకా ఈ వివక్ష ఏంది? తెలంగాణ మీద వివక్ష ఎట్లా ఉంది? తెలంగాణ కళాకారులకు ఎప్పుడు వివక్షనే ఉంటుంది, అదొకటి ఉంది. తెలంగాణ కళాకారులకు ప్రాంతీయ వివక్ష ఇప్పటికి పోలేదు. సినిమా ఇండస్ట్రీలో ప్రాంతీయ వివక్ష ఇప్పటికి ఉంది. ఈ రాజకీయాలు పక్క, ఈ వివక్షలు ఒక పక్క, సినిమా ఇండస్ట్రీ లాగా ఉందా? ఇండస్ట్రీలో ఏమవుతుందో నేను వరుసగా ఒక సిరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నా. అసలు
మొత్తం సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ, దీనిలో ఎక్కడెక్కడ వివక్ష ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, మన తెలంగాణకు వచ్చే నష్టం ఏంది, లేకపోతే ఇట్లాంటి రాజకీయాల్లో ఎవరు బలైపోతున్నారు, బలి చేయాలని రాజకీయాలు ఎవరు చేస్తున్నారు, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా నేను తర్వాత ఎపిసోడ్లో చెప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.